హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మామిడి పండుతో చాలా సింపుల్గా టేస్టీగా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మ్యాంగో ఫ్లేవర్తో లడ్డు చాలా బాగుంటుంది. సాఫ్ట్గా నోట్లో ఇట్టే కరిగిపోతుంది. మ్యాంగో సీజన్ కాబట్టి ఇంట్లో మ్యాంగోస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ లడ్డు ట్రై చేసి చూడండి. చిటికెలో చేసుకోవచ్చు. మ్యాంగోస్తో ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ రాబోయే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. సో ఇప్పుడు ఈ టేస్టీ మ్యాంగో లడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాగా పండిన తీయగా ఉండే మామిడి పండుని తీసుకోండి. టేస్ట్ బాగుంటుంది. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఏదైనా కప్తో మెజర్ చేసి 1 కప్ నిండుగా మ్యాంగో పీసెస్ తీసుకోండి. మ్యాంగో స్వీట్నెస్ని బట్టి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ పీసెస్ ఏమీ లేకుండా సాఫ్ట్గా అయ్యేలా మిక్సీ వేసి తీసుకోండి. ఇలా మిక్సీ పట్టి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మామిడికాయ తీసుకున్న కప్తోనే 2 కప్పుల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. మీ దగ్గర ఇది లేకపోతే పచ్చి కొబ్బరి పైన ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసి తీసుకోండి. ఇలా ఎండు కొబ్బరితో చేస్తే ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. అదే మీరు పచ్చి కొబ్బరితో చేస్తే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పూర్తిగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసుకోండి. అలానే ఈ లడ్డు మరింత టేస్టీగా రావడానికి ఒక 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలానే మీకు ఈ లడ్డు ఇంకా రిచ్గా క్రీమీగా కావాలి అంటే షుగర్ మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు ఒక 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. చాలా బాగుంటుంది. సో ఇది ఇలా మిక్స్ చేయగానే కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయగానే దగ్గరగా అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కడాయి నుండి ఈజీగా సెపరేట్ అవ్వాలి. ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు లేదా లడ్డు చేయడానికి వీలుగా అయ్యేంత వరకు పక్కనుంచండి. చల్లగా అయిన తర్వాత కొద్దిగా పోర్షన్ తీసుకొని రౌండ్ షేప్లో చేస్తే ఈజీగా లడ్డు వచ్చేస్తుంది. లడ్డు చేశాక ఇలా చేతిలో రౌండ్గా తిప్పారంటే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది. చూసారు కదా లడ్డు ఎంత నీట్గా వచ్చిందో. లడ్డు కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. మీరు మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండి లడ్డు చేయడానికి కుదరకపోతే కొద్దిగా కొబ్బరి పొడిని ఫ్రై చేసి వేసుకోండి. ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇలా పైన కొబ్బరి పొడితో కోట్ చేసి తీసుకోండి. స్వీట్ షాప్ స్టైల్లో లాగా చాలా బాగా కనిపిస్తుంది. కొబ్బరి పొడితో డిప్ చేసి మళ్ళీ ఇలా రౌండ్గా తిప్పండి. అప్పుడు ఎక్స్ట్రాస్ అంతా పోయి మరీ ఎక్కువగా కాకుండా లైట్గా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది. సో చూసారు కదా, మ్యాంగో లడ్డు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాంగో ఫ్లేవర్తో ఈ లడ్డు అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని కూడా చల్లగా తినచ్చు. చాలా బాగుంటుంది. ఎలాంటి ఫుడ్ కలర్ వేయనవసరం లేదు. చాలా మంచి కలర్లో వస్తాయి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ లడ్డు ఒక 10 డేస్ వరకు కూడా ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.